మీరు ఎప్పుడైనా రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు ప్రజలు ఫస్ట్ నోటీస్ చేసేది ఏందంటారు? నువ్వు మాట్లాడే ముందే, నీ నోటి నుంచి ఒక మాట వచ్చే ముందే ప్రజలందరూ గమనించేది నీ బాడీ లాంగ్వేజ్ ని. అదొక్కటే డిసైడ్ చేస్తుంది నేను రెస్పెక్ట్ చేయాలా లేదా ఇగ్నోర్ చేయాలా అని. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అది ఎలా పనిచేస్తుందని. ఇది అర్థం చేసుకోవాలంటే నీకు 2 క్లిప్స్ చూపిస్తాను. ఏ క్లిప్ లో మీకు బాడీ లాంగ్వేజ్ ప్రాపర్ ఉందో మీ మైండ్ కి అర్థమవుతుంది. Body language. Everyone looks so excited to be here to talk about the core vocal foundations of great communication. It's you who learns to apply the things you learn. Otherwise, you won't be able to master the ఈ వీడియోలో మీకు బాడీ లాంగ్వేజే లేదు. ఇప్పుడు ఈ క్లిప్ చూడండి. clip. Hi, great to see you. I'm so excited to take you through some of the core vocal foundations and we'll. ఇప్పుడు డిఫరెన్స్ మీకు ఈజీగా అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ 2 క్లిప్స్ లలో కూడా స్పీచ్ సేమే ఉంది, కానీ ఒక్క దాంట్లో బాడీ లాంగ్వేజ్ ని కూడా యూజ్ చేశాడు, ఇంకొక దాంట్లో అసలు లాంగ్వేజే లేదు. దీని వల్ల అర్థం ఏంటంటే ఫస్ట్ పర్సన్ షైగా ఉన్నాడు, నర్వస్ గా, అన్కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ సెకండ్ క్లిప్ లో సేమ్ పర్సనే, స్పీచ్ కూడా సేమే, కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ పవర్ఫుల్ గా, ఎనర్జెటిక్ గా, కాన్ఫిడెంట్ గా ఉంది. దాని వల్లనే ఈ వీడియోలో మనం చాలా టాపిక్స్ చెప్పుకోవచ్చు. పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ ని డీకోడ్ చేయడం, హై స్టేటస్ ఉన్న పీపుల్ ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, మనం ఆ కాన్ఫిడెన్స్ ని ఎలా తెచ్చుకోవాలి, ఎలా పవర్ఫుల్ గా, కాన్ఫిడెంట్ గా బిల్డ్ అవ్వాలి. ఒకవేళ ఈ మూవ్స్, ట్రిక్స్ మీకు వచ్చాయంటే ఫ్యూచర్ లో నిన్ను ఎవ్వరు కూడా ఇగ్నోర్ చేయరు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ మాట తీరు మంచిగా ఉంది కానీ బాడీ లాంగ్వేజ్ దానికి మ్యాచ్ అయితే లేదంటే ఎదుటి వాళ్ళు విన్నా గానీ పెద్ద అటాచ్డ్ గా ఫీల్ అవ్వరు. సో మొదటి స్టెప్ వచ్చేసి బి ఎ లీడర్. ఇది అర్థం చేసుకోవాలంటే ఒక టెస్ట్ ని మీకు కండక్ట్ చేయాలి, అదే ఈ క్లిప్స్ ని చూడటం. ఈ 3 అబ్బాయిలలో మీ కళ్ళు ఎవరి మీదకి ఫస్ట్ గా వెళ్తున్నాయి? నేను 100% షూర్ గా చెప్పగలుగుతాను, మీ కళ్ళు సెకండ్ బాయ్ మీదకి వెళ్తాయి ముందుగా. ఎందుకంటే వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉన్నారు. చాలా మంది ప్రజలు ఇన్సెక్యూర్ గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా ఒక గ్రూప్ లో నడిచేటప్పుడు వాళ్ళు ఒక సైడ్ లో ఉంటారు లేదా వెనుక ఉంటారు. కానీ లీడర్ ప్రతిసారి సెంటర్ లోనే ఉంటాడు. ఎవరైతే పర్సన్ సెంటర్ లో ఉంటారో వాళ్ళనే ప్రజలు నోటీస్ చేస్తారు. వాళ్ళే కాన్ఫిడెంట్ గా ఉంటారు, వాళ్ళనే లీడర్ లాగా కన్సిడర్ చేస్తారు. అందుకని ఎప్పుడు మీరు నడిచినా ప్రతిసారి సెంటర్ లో ఉండడానికి ట్రై చేయండి. ఒకసారి ఆలోచించండి, టీవీ షోస్ లో కూడా, మన ఫేవరెట్ మూవీస్ లో కూడా మెయిన్ క్యారెక్టరే మధ్యలో ఉంటుంది. వాళ్ళనే సెంటర్ లో పెడతారు, ఎందుకంటే వాళ్ళని హీరో లాగా రిప్రజెంట్ చేయడానికి. ఒకవేళ సైడ్ లో పెడితే ఎవరి ఐస్ కూడా అటు సైడ్ వెళ్ళవు. అందుకనే మధ్యలో ఉన్న వాళ్ళే ఇంపార్టెంట్ అని కన్సిడర్ చేస్తారు. అలానే ఒక లీడర్ లాగా కూడా. ఒకవేళ నువ్వు ఒక పర్సన్ ని ప్రతిసారి సైడ్స్ లో, వెనకాలనే భయపడుతూ నడిచావంటే నువ్వు మెయిన్ స్ట్రీమ్ లో ఉండవు. ఇంకా నిన్ను ఇంపార్టెంట్ రోల్ లాగా కూడా ఎవరు కన్సిడర్ చేయరు. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు నడుస్తున్నారో కొంత టైం వరకైనా మిడిల్ లో ఉండడానికి ట్రై చేయండి. అదే ప్యూర్ కాన్ఫిడెన్స్. కేవలం వాళ్ళే ఒక లీడర్ లాగా కన్సిడర్ చేయబడతారు. వాళ్ళ కరేజ్ ని సెంటర్ ఆఫ్ స్టేజ్ లో పెట్టడం వల్ల. ఓకే, ఇప్పుడు నువ్వు సెంటర్ లోకి వచ్చావు, తర్వాత నువ్వు ఎలా నడవాలనుకుంటున్నావు అది నెక్స్ట్ స్టెప్, ఇంకా చాలా ఇంపార్టెంట్ స్టెప్. రెండవది వాకింగ్. నువ్వు ఎప్పుడైతే రూమ్ లోకి ఎంటర్ అవుతావో ప్రజలు నోటీస్ చేసేది నీ లోపల నీ బాడీ లాంగ్వేజ్ ని, నీ వాకింగ్ స్టైల్ ని. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా కన్సిడర్ చేస్తారు. దానికి సెకండ్ ఛాన్స్ ఉండదు. ఫస్ట్ స్ట్రైక్ లోనే వాళ్ళు అర్థం చేసుకోవాలి. దీనికోసం మీరు అటెన్షన్ పెట్టాలి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. మొదటి పాయింట్, వాక్ విత్ మాస్కులిన్ షోల్డర్ స్వింగ్. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కొన్ని యానిమల్స్ ఉంటాయి టర్టిల్ లాగా. ఏదైనా భయం అనిపించినప్పుడు అవి దాచుకుంటాయి, స్ట్రింక్ అవుతాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, అవి వాటిని అవే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయని ఒక షీల్డ్ తోటి. కానీ మనుషులు అలా ప్రొటెక్ట్ చేసుకోలేరు కదా. మరి ఎలా అంటే వాళ్ళ బాడీని ఒక లీన్ గా పెట్టేస్తారు. ఎప్పుడైతే స్ట్రెస్ లో, నర్వస్ గా 10 మంది ముంగట నడిచేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు స్ట్రింక్ అవుతారు. మీరు వాకింగ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ముందుగా నీ షోల్డర్స్ ని రిలాక్స్ గా పెట్టు, నాచురల్ గా స్వింగ్ అయ్యేటట్టు. ఎప్పుడు కూడా స్టిఫ్ అండ్ షోల్డర్ తోటి నడవద్దు, ఎందుకంటే అది ఇంప్రెషన్ ని రూయిన్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే హై స్టేటస్ ఆల్ఫా ఫీమేల్ వైడ్ మూవ్మెంట్స్ ని తన హిప్ తోటి నడుస్తుందో తను కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు. అదే హై వాల్యూ మేల్ చేసేది ఏంటంటే వాళ్ళ షోల్డర్స్ ని స్వింగ్ చేయడం, వాళ్ళ మస్కులినిటీని చూపియడం. రెండవది వాక్ విత్ హై హెడ్. మోస్ట్ డామినేటింగ్ యానిమల్స్ ఏంటి అంటే యానిమల్ కింగ్డమ్ లో లయన్స్. ఎప్పుడైనా అది నడిచేటప్పుడు వాటి హెడ్ ని, వాళ్ళ ఐస్ ని ప్రతిసారి స్ట్రైట్ పోస్టర్ లో పెడతాయి. అదే విధంగా ప్రతి లీడర్, పవర్ఫుల్ ప్రజలు కూడా వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళ హెడ్ ని హైగా పెడతారు. వాళ్ళ ఐస్ ని కిందకు పెట్టడం మీరు రేర్ గా చూస్తారు. ఇంకొకటి, వాళ్ళ ఐ కాంటాక్ట్ ని కూడా అవాయిడ్ చేయరు. కానీ ఇక్కడ చాలా మంది ప్రజలు వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళ ముందుకి ఎవరైనా వచ్చిందంటే
వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా తల తిప్పుకుంటారు లేదా తల దించుకుంటారు. వాళ్ళు అదర్ పర్సన్ ని కూడా ఫేస్ చేయలేరు. వాళ్ళ చాలా సిగ్గు వల్ల వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు వాళ్ళ లోపట. ఇక స్లోగా వాళ్ళ వాకింగ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. వాళ్ళ ఐస్ కూడా భూమిని చూస్తాయి. ఈ విషయం నీ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ని చూపిస్తుంది. అందుకనే ఎప్పుడైనా మీరు నడిచేటప్పుడు ప్రజల్ని ఫేస్ చేయండి. ఎవరైతే నీ ముందుకు వస్తారో వాళ్ళని. ప్రతిసారి నీ హెడ్ ని పైకే పెట్టండి. స్ట్రైట్ ఐ కాంటాక్ట్ ని మెయింటైన్ చేయండి. ఈ విషయం చూపించేది నువ్వు ఏడికి వెళ్తున్నావు, నీ పర్పస్ ఏంటిది వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. మూడోది వాకింగ్ స్పీడ్. చాలా మంది ప్రజలు వాళ్ళని ఏదో కుక్క వెంబడిస్తున్నట్టే ఫాస్ట్ గా నడుస్తారు. అదే సేమ్ టైమ్ లో ఇంకొందరు ప్రజలు చాలా స్లోగా నడుస్తారు. వాళ్ళు ఏది కూడా పట్టించుకున్నట్టు, వాళ్ళకి ఏం పని పాట లేనట్టు. ఒకవేళ వాళ్ళు టైర్డ్ గా డిప్రెస్ అయ్యి కూడా ఉండొచ్చు వాళ్ళ లైఫ్ లో. కానీ నువ్వు ఇది అవాయిడ్ చేయాలి. నువ్వు ఎలా నడవాలంటే టూ ఫాస్ట్ గా కాదు, అలానే టూ స్లోగా కాదు, మీడియం రేంజ్ లో నువ్వు వేసే ప్రతి స్టెప్ కూడా నీ కంట్రోల్లో ఉన్నట్టే ఉండాలి. ఆ రూమ్ ని, నువ్వు నడిచే ల్యాండ్ ని నీ సొంతం నువ్వు చేసుకున్నట్టు. అలా నడుస్తుంటే నీకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నంత కాలం ఇవి నీవే అని. నీ స్పీడ్ ఒక్కటే చెప్తుంది వ్యూవర్స్ కి నీ ఇమేజ్ ఏందని. నాలుగోది ఓపెన్ హ్యాండ్స్. చాలా మంది ప్రజలు వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళ చేతులు కట్టుకోనైనా వాళ్ళ హ్యాండ్స్ ని పాకెట్ లో పెట్టుకోనైనా నడుస్తారు. వీటి వల్ల నీకు కంఫర్టబుల్ గా ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళకి ఒక స్కేర్డ్ ఫీలింగ్ వస్తుంది. అదేదో నువ్వు భయపడుతూ నడుస్తున్నట్టే. గమనించండి, ప్రతి ఒక్క లీడర్ వాళ్ళ చేతులని ఓపెన్ గానే పెట్టి నడుస్తారు. వాళ్ళ చేతులు కూడా ఎలా బిహేవ్ చేస్తాయంటే వాళ్ళకు ఒక యాటిట్యూడ్ ఉన్నట్టు. అందుకనే మీరు ఎప్పుడైనా నడిచేటప్పుడు నీ హ్యాండ్స్ ని కంట్రోల్లో పెట్టు. అవి న్యాచురల్ గా కదిలేటట్టు. అలానే వాటిని చాలా ఫాస్ట్ గా కూడా ఊపొద్దు, ఎందుకంటే ఫన్నీగా కనిపిస్తుంది. మన బాడీకి తగ్గట్టే మన హ్యాండ్స్ ఊగుతాయి, కానీ మనం దాన్ని న్యాచురల్ గా పెట్టాలి. అలానే హ్యాండ్స్ ని కూడా పాకెట్ లో పెట్టొద్దు. అయినా పెట్టాలి అనుకుంటే ఒక హ్యాండ్ ని పెట్టండి, ఇంకొక హ్యాండ్ ని ఫ్రీగానే ఉంచండి. అదొక స్టైల్ లాగా ఉంటుంది. ఇంకా కాన్ఫిడెంట్ గా, అట్రాక్టివ్ గా కూడా కనిపిస్తావు. అండ్ ఎప్పుడైతే మీరు ఇలా నడుస్తారో ప్రతి ఒక్కరు మిమ్మల్ని నోటీస్ చేస్తారు. మూడవ ట్రిక్ స్టాండింగ్. 40 నుంచి 50% వరకు మన బాడీలో ఉండేది మన కాళ్ళే. అందుకనే మనం ఎలా నిల్చుంటామో, ఎలా కూర్చుంటామో చాలా మ్యాటర్ అవుతుంది. అదే మెయిన్ గా ఎదుటి వాళ్ళకు కూడా కనిపిస్తుంది. అక్కడనే నీ సగం బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది, డామినెంట్ గా లేదా వీక్ గా. ఒకవేళ అటెన్షన్ మోడ్ లో మన హ్యాండ్స్ క్లోజ్ అయి నిల్చుంటే అదొక వీక్ స్టాండింగ్ పొజిషన్ లాగా కన్సిడర్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ స్టాండింగ్ పొజిషన్ ని మనం వీకర్ గా ఉన్నాం మన ఎదుటి పర్సన్ కన్నా అని చూపించుకోనికే నిల్చుంటాం. మన ఎదురుంగ పర్సన్ మనకంటే డామినేట్ గా ఉన్నాడని. కానీ ఎప్పుడైతే నువ్వు పవర్ఫుల్ గా, డామినేట్ గా ప్రజల ముందు కనిపించాలనుకుంటే నీ హ్యాండ్స్ ని, నీ ఫీట్ ని నువ్వు బాస్ లాగా ఉన్నట్టు ఫీల్ చేపించి నిల్చోవడం. రిలాక్స్ గా, కాన్ఫిడెంట్ గా. ఇది చేయాలంటే ఇక్కడ ఇంకొన్ని సబ్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ పాయింట్స్ ఉన్నాయి. మొదటిగా ఫార్వర్డ్ ఫుట్ పొజిషన్. ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. వైడ్ గా, మస్కులర్ గా, డామినేట్ గా బాడీ గెస్చర్ చూపిస్తుంది. అందుకనే రెడ్ కార్పెట్ మీద చాలా మంది సెలబ్రిటీస్ ఈ పోస్చర్ ని యూజ్ చేస్తారు. సో వాళ్ళు పవర్ఫుల్ గా ఇంకా అట్రాక్టివ్ గా కనిపించడానికి. కానీ క్వశ్చన్ ఏంటంటే నీ హ్యాండ్స్ ని అట్రాక్టివ్ పొజిషన్ లో ఎలా పెట్టుకోవాలి? దీనికోసం కూడా నువ్వు మస్కులిన్ ని ఇంకా అట్రాక్టివ్ బాడీని బిల్డ్ చేయాలి. ఈ రెండు కాంబినేషన్స్ వల్ల నాచురల్ గా నువ్వు నిల్చోవచ్చు. ఇది చేయాలంటే ఒక హ్యాండ్ ని నీ పాకెట్ లో పెట్టి ఇంకొక హ్యాండ్ ని కిందికి అలా వదిలేయాలి. ఇంకా చాలా స్టడీస్ కూడా చెప్పేది ఏంటంటే ఈ పోస్టర్ లో మ్యాన్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాడు. ఇంకా దీంట్లో సబ్ థింగ్స్ ఏంటంటే నీ షోల్డర్, నీ ఫీట్, నీ హ్యాండ్స్, ఈ మూడు. ఒకవేళ నీ షోల్డర్స్ ప్రతిసారి స్లమ్డ్ గా, రౌండెడ్ గా ఉన్నాయంటే నువ్వు ఆటోమేటిక్ గా వీక్ గా, ఇన్సెక్యూర్ గా కనిపిస్తావు. ఒకసారి ఆలోచించండి, ఒక సోల్జర్ బ్యాటిల్ ఫీల్డ్ లో నిల్చున్నాడు. అతని షోల్డర్స్ స్ట్రైట్ గా ఉన్నాయి, చెస్ట్ ఓపెన్ గా ఇంకా రెడీగా నిల్చున్నాడు. ఆ ఎనర్జీని నువ్వు అడాప్ట్ చేయాలి. స్ట్రైట్ షోల్డర్స్, చెస్ట్ చిన్నగా ఓపెన్ అయినట్టు కానీ రిలాక్స్ గా ఉన్నట్టు. ఓవర్ యాక్టింగ్ అస్సలు ఉండొద్దు. నువ్వు ఎప్పుడైతే ఇలా నిల్చుంటావో ప్రజలు కన్సిడర్ చేసేది ఏంటంటే నువ్వు ఒక సీరియస్ పర్సన్ వి, అలానే కాన్ఫిడెంట్ కూడా. రెండవది ఫీట్. చాలా మంది ప్రజలు వాళ్ళ ఫీట్ అంటుకున్నట్టు నిల్చుంటారు. దీని వల్ల నువ్వు అన్కంఫర్టబుల్, నర్వస్ గా ఉన్నావు అని అర్థమవుతుంది. ఒక సిగ్మా మేల్ వాళ్ళ స్పేస్ ని ఆక్యుపై చేస్తారు. ఫీట్ అయినా షోల్డర్ నైనా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో పెడతారు. చాలా వైడ్ గా పెడితే నువ్వు ఫన్నీగా కనిపిస్తావు, చాలా క్లోజ్ గా పెడితే కూడా నువ్వు వీక్ గా కనిపిస్తావు. కానీ ప్రిసైస్లీ పెట్టాలి, నువ్వు కంప్లీట్ గా న్యాచురల్ గా ఉండాలి. మూడోది హ్యాండ్స్. హ్యాండ్స్ మన బాడీలో బిగ్గెస్ట్ గివ్ అవే. నీ హ్యాండ్స్ ని ప్రతిసారి పాకెట్ లో పెట్టి నీ చెస్ట్ ని బ్లాక్ చేస్తూ ఫోల్డింగ్ లో ఉంటే నువ్వు క్లోజ్ గా, ఇన్సెక్యూర్ గా ఉన్నట్టే. ఒక సిగ్మా మేల్ వాళ్ళ హ్యాండ్స్ ని న్యాచురల్ గా పెడతారు, కంట్రోల్డ్ గా. రిలాక్స్ గా ఉన్నా గానీ ఒక సడల్ మూవ్మెంట్స్ పెడతారు, చేతిని ఊపడం కొన్ని మూవ్మెంట్స్ తోటి, అంటే స్టక్ అయిపోయినట్టు నిల్చోకుండా. అంతేగాని పాకెట్స్ ని ట్యాప్ చేస్తూ, ఫింగర్స్ ని మూవ్ చేస్తూ అన్నెసెసరీగా ఉంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లోనే మనుషులు అర్థం చేసుకుంటారు వీళ్ళు సీరియస్ పర్సన్ కాదు అని. నాలుగవ ట్రిక్ సిట్టింగ్. ఇప్పటి వరకు నువ్వు నడవటం, నిల్చోవడం, ఒక హై వాల్యూ మ్యాన్ లాగా, కాన్ఫిడెంట్ గా, బాస్ లాగా ఉండటం నేర్చుకున్నావు ప్రజల ముందు.
కానీ అవన్నీ చేసిన తర్వాత నువ్వు కూర్చునేటప్పుడు చేసే మిస్టేక్స్ వల్ల నీ కాన్ఫిడెన్స్ ఒకేసారి వెళ్ళిపోతుంది. అందుకనే సిట్టింగ్ కూడా మ్యాటరే. ఒక బాస్ లాగా కూర్చోవాలి, రిలాక్సేషన్ తోటి, కాన్ఫిడెన్స్ తోటి. ఇది చేయనీకి కూడా కొన్ని పవర్ఫుల్ బాడీ పోస్టర్స్ ఉన్నాయి. మొదటిది, కూర్చునే ముందు నీ హెడ్ ని బౌ చేస్తూ కూర్చోవద్దు. బాడీని స్ట్రైట్ గా పెట్టి కాన్ఫిడెంట్ గా నీ స్మైల్ ఇచ్చుకుంటూ సీట్ నాదే అన్నట్టు కూర్చోవాలి. దీనివల్ల నువ్వు ఫియర్లెస్ గా ఒక హైలీ కాన్ఫిడెంట్ మేల్ లాగా కనిపిస్తావు. రెండోది, దీనికోసం 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మొదటిగా, ఆ స్పేస్ నాదే అన్నట్టు కూర్చోవాలి. నీకు తెలవాలి మీ ఇంట్లో నువ్వు నీ చైర్ లో ఎలా కూర్చుంటావో ఇది నాది అనే ఒక కాన్ఫిడెంట్ తోటి. అలానే చాలా మంది ప్రజలు చైర్ దగ్గరకు వచ్చి నిల్చుంటారు, ఏదో స్టక్ అయిపోయినట్టు, పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ ఉంటుంది. కానీ ఒక సిగ్మా మేల్ అతను ఎప్పుడైతే కూర్చుంటాడో ఆ స్పేస్ ని అతను ఆక్యుపై చేసినట్టు ఉంటుంది. రిలాక్స్ గా, కంట్రోల్ గా, లెగ్స్ కూడా కొంచెం స్ప్రెడ్ చేసి ఉంటుంది. బ్యాక్ స్ట్రైట్ గా ఉండాలి, చెస్ట్ ఓపెన్ అయినట్టు. నువ్వు ఎప్పుడైనా చైర్ లో లేదా దేని మీదైనా కూర్చునే ముందు నీ హ్యాండ్స్ ని స్ప్రెడ్ చేయండి కొంచెం వరకు. దీనివల్ల నువ్వు కంట్రోల్ గా ఉన్నట్టు, ఆ ఎన్విరాన్మెంట్ కి ఒక ఓనర్ లాగా ఫీల్ అవుతావు. మూడోది, బ్యాక్ స్ట్రెచ్. చాలా మంది ప్రజలు కూర్చున్న వెంటనే స్ట్రాంగ్ గా కూర్చుంటారు, కానీ కొంత టైం పాస్ అయ్యే కొద్దీ స్లోగా బెండ్ అవుతుంటారు. వాళ్ళ స్పైన్ ని బెండ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల నువ్వు వీక్ గా, ఎనర్జీ తక్కువ ఉన్నట్టు కనిపిస్తావు. బ్యాక్ ని స్ట్రైట్ గా పెట్టు, కానీ న్యాచురల్ గా ఉండాలి. ఒకవేళ లీన్ అయినా గానీ టూ మచ్ గా లీన్ అయినట్టు ఉండొద్దు. దానివల్ల నువ్వు బోర్డ్ గా కనిపిస్తావు. ఒకవేళ నువ్వు టూ మచ్ స్ట్రైట్ గా కూర్చున్నా గానీ నువ్వు ఒక మిలిటరీ పనిష్మెంట్ లో ఉన్నట్టే ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకనే రిలాక్స్ ఉండాలి. దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరు ఇమీడియట్ గా నోటీస్ చేసేటట్టు ఉంటుంది. ఐదవ ట్రిక్, హ్యాండ్ మూమెంట్. ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట 50% ఎఫెక్టివ్ తోటి, ఒక ఇంపాక్ట్ తోటి నీ హ్యాండ్ మూమెంట్ వల్లనే వస్తుంది. అందుకనే ప్రతి బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్ అయినా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని వాళ్ళు మాట్లాడే ముందు యూజ్ చేస్తారు. వాళ్ళ చేతులు ఊపటమైనా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటమైనా. దీనికి కూడా కొన్ని విధాలు ఉన్నాయి. అందులో 4 విధాలు చెప్తాను. మొదటిగా, స్వీప్స్. ఒక గ్రూప్ ని నువ్వు అడ్రస్ చేసేటప్పుడు నీ హ్యాండ్ తోటి ఒక స్వీపింగ్ మోషన్ ని ఇవ్వాలి. నీ పా ఓపెన్ గా ఉండాలి. హ్యాండ్ కూడా స్మూత్ గా మూవ్ అవ్వాలి. లెఫ్ట్ నుంచి రైట్ కన్నా, రైట్ నుంచి లెఫ్ట్ కైనా. ఈ గెస్టర్ చూపించేది నువ్వు కంట్రోల్ గా ఉన్నట్టు కాన్వర్సేషన్ లో. స్పీకర్స్ అయినా, లీడర్స్ అయినా, సిగ్మా మేల్స్ అయినా ప్రజల అటెన్షన్ ని తీసుకోనికి ఈ స్వీప్ ని యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ స్వీప్ ప్రతిసారి కామ్ గా, స్లోగా ఉండాలి. నువ్వు ఫాస్ట్ గా, స్ట్రాంగ్ గా చేస్తే నువ్వు కోపంలో ఉన్నట్టు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. రెండోది, ఫ్రేమ్స్. నీ హ్యాండ్స్ ని యూజ్ చేయడం. నీ మాటలకి ఒక ఫ్రేమ్ ని పెట్టాలి. నువ్వు ఏదైతే డిఫైన్ చేసేటప్పుడు, హైలైట్ చేసేటప్పుడు ఒక కొత్త ఐడియానైనా ఈ ఫ్రేమ్ గెస్టర్ చూపించేది నువ్వు ఫోకస్డ్ గా ఉన్నావని. ఇక పర్సన్ ని ముందున్న వాళ్ళు ఆ మాటకి ఒక వాల్యూ ఉంది, అండర్లైన్ చేసి పెట్టుకున్నట్టు ఉంటుంది. మూడోది, కట్స్. నీ పాయింట్ కి ఒక సాలిడ్ ఇంపాక్ట్ ఇవ్వడం. ఈ కట్ గెస్టర్ ని నువ్వు యూజ్ చేసినప్పుడు మీనింగ్ తీసుకొచ్చేది ఏంటంటే, ఒక వర్టికల్ పొజిషన్ ని నువ్వు కిందికి కట్ చేయడం అయినా, లేదా సైడ్ కి షార్ప్ మోషన్ ఇవ్వడమైనా, దీనివల్ల టాపిక్ ఎండ్ చేయడమైనా, ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసినట్టయినా ఉంటుంది. నాలుగవది, స్టీపుల్. నీ ఫింగర్స్ ని జాయిన్ చేయాలి ట్రయాంగిల్ షేప్ లో మార్వటానికి. దీన్నే స్టీపుల్ అంటారు. ఒక టవర్ పైన షార్ప్ గా ఎలా కనిపిస్తుందో అలానే నువ్వు ఎప్పుడైతే ఈ స్టీపుల్ ని యూజ్ చేస్తావో, కూర్చున్నప్పుడైనా, నిల్చున్నప్పుడైనా నువ్వు ఒక కామ్ పవర్ ని మెయింటైన్ చేస్తున్నావు అని అర్థం. ప్రజలు ఆటోమేటిక్ గా ఫీల్ అవుతారు నీ పాయింట్ లో ఒక బ్రీఫ్ ఉంది అని. అందుకనే లీడర్స్, సిఇఓస్, హై వాల్యూ ఉన్న సిగ్మా మేల్స్ ఈ గెస్టర్స్ ని మీటింగ్స్ లా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ స్టెప్స్ ని యూజ్ చేసి నీ ఓన్ కాన్ఫిడెన్స్ ని నువ్వు బిల్డ్ చేయొచ్చు నీ బాడీ లాంగ్వేజ్ లో. కానీ నీ లోపల నువ్వు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నప్పుడే ఆ కాన్ఫిడెన్స్ బయటికి కనిపిస్తుంది. ఎవరు నీ ముందొచ్చి నిల్చున్నా కానీ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. నువ్వు ప్రతి సిచ్యువేషన్ ని నర్వస్ గా, వీక్ గా హ్యాండిల్ చేయలేవు. అందుకనే ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. న్యాచురల్ గా రావాలి అంటే అది రేర్ గా ఉంటుంది. అందుకనే మీ బాడీ లాంగ్వేజ్ ని నేర్చుకోండి. మీ మాట విధానం కన్నా ముందుగా అదే కనిపిస్తుంది.